గురుగారు, మౌనం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అలాగే పండితులకు మౌనం అనేది బలాన్ని ఇస్తుందని అంటారు. దక్షిణామూర్తి కూడా మౌన దైవం అని అంటారు కదా. ఏంటి మౌనంకు ఉన్నటువంటి బలం? మౌనమే బలం. విభూషణం మౌనమ పండితానాం అని ఒక ప్రమాణం ఉంది. పండితులకు మౌనం బలం. ఎక్కడైనా చూస్తే మౌనమే గెలుస్తుంది. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, వాద వివాదాలు పెరిగినప్పుడు మౌనంగా ఉంటే కలిగే ప్రయోజనం, ఎదుటివారు ఏదైనా చెబుతూ ఉంటే అదంతా కూడా వినగలగడం. వారంతా మాట్లాడిన తర్వాత మౌనంగా ఉన్న ఈ వ్యక్తి తన వద్ద ఉన్న జ్ఞానాన్ని తానే కలిగి ఉంటాడు. విన్నందువల్ల అవతలి వారి జ్ఞానం కూడా వచ్చి చేరుతుంది. అందువలన మౌనంగా వింటున్న ఈ వ్యక్తి వద్ద ఇప్పుడు ఉన్న జ్ఞానం రెట్టింపు అవుతుంది. మాట్లాడుతూ ఉన్న అవతల వ్యక్తి తన జ్ఞానమంతా కూడా మాటలలో వ్యక్తపరచడంతో అతడి వద్ద ఇక మాట్లాడడానికి ఏమీ లేకుండా అయిపోతుంది. అవసరం ఉంటే అప్పుడు మాత్రమే అంతవరకు మౌనంగా ఉన్న ఈ వ్యక్తి తన జ్ఞానాన్ని రెట్టింపు చేసుకొని అవసరమైనంత మేరకే సమాధానం ఇస్తాడు. అవసరం లేకపోతే చిరునవ్వులు చిందించి మౌనంగా ఉంటాడు. మహేశ్వర స్వరూపం, జ్ఞానానికి ప్రతినిధిత్వం వహించినటువంటి జగద్గురు స్వరూపంగా ఉండేటటువంటి దక్షిణామూర్తి విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని ఆ స్వామిని మనం స్తోత్రం చేస్తామే. మౌన వ్యాక్ష ప్రకటిత ఆ స్వరూపం ఎంత గొప్పది అంటే, చిత్రం వటతరోర్మూలే. ఆ స్వామిని కూడా మనం మౌన వ్యాఖ్య అని మనం వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటాం. గురువు కానీ నేర్చుకునేవారు కానీ ఎల్లప్పుడూ మౌనాన్ని ఆశ్రయించి ఉండాలి. మౌనం వలన ఆయుర్దాయం పెరుగుతుంది. మాట్లాడే కొలది మనలో ఉన్నటువంటి ఉద్దీపన శక్తి, జ్ఞానశక్తి, దైహికపరమైన శక్తి నశిస్తాయి. మౌనంతో ఆ శక్తిని పెంచుకోవచ్చు. కనుకనే ప్రాచీనులు మౌనం వహించారు, మునులుగా పేరు పొందారు. ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన వ్యక్తికి ఆత్మశాంతి కలిగించాలి అనే ఉద్దేశంతో 2 నిమిషాలు మనమంతా కూడా మౌనం ప్రకటిస్తాం. మౌనాన్ని ప్రకటించడంలో మన వినయం, కూడగట్టుకున్న ఆ శక్తిని ఆ మరణించిన వ్యక్తికి అందించడం ద్వారా ఉత్తమ లోకాలకు పంపించే ప్రయత్నం చేయడం, ఇది ప్రత్యక్షంగా మనమంతా కూడా గమనించే అంశం కదా. కనుక మౌనంలోనే బలం ఉంది. సామాన్యంగా ఇంట్లో అవుతున్నటువంటి మాటలలో కూడా ఇల్లాలు అలాగే భర్త ఇరువురి మధ్యన కూడా ఎవరు గెలుస్తారు అంటే, ఎవరైతే మౌనంగా ఉంటారో, ఎవరైతే అంతేగా అనే తక్కువగా మాట్లాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి విజయం లభిస్తూ ఉంటుంది అని కూడా లోకం చెబుతూ ఉంటుంది. చెప్పు, సరే, మంచిది, తెస్తా, వస్తా అనే మితమైన భాషలతో ఎక్కువ శాతం మౌనాన్ని ఆశ్రయించేటటువంటి వారినే విజయం వరిస్తుంది. సమస్త వ్రతాలు స్త్రీలోకానికే. కేదారేశ్వర వ్రతం, వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం, ఎన్ని వ్రతాలో, 16 వారాల వ్రతం, 22 వారాల వ్రతం, అన్ని వ్రతాలు ఆడవారు చేస్తూ ఉంటే మగవారికి ఒకే ఒక్క వ్రతం, పరమాద్భుతమైన వ్రతం, మౌన వ్రతం అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది లక్ష్యం.